ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఆధిక్య దిశగా దూసుకుపోతుంది. ఇందులో ప్రధానంగా మెచ్చుకోవాల్సింది లేదా ఈ విజయానికి కారణంగా భావించాల్సింది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఓడించడమే తన లక్ష్యంగా ఆయన పనిచేసుకుంటూ వచ్చారు. అదే తన లక్ష్యమని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్లు చీలకూడదనే భావనతో ఆయన పనిచేశారు. అందుకు కొన్ని త్యాగాలు కూడా చేశారు. తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పి టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. తర్వాత బీజేపీని కూడా కూటమిలోకి తీసుకొస్తామని ఆయన పంతం పట్టారు. ఆ పంతానికి అనుగుణంగానే ఆయన బీజేపీని కూడా కూటమిలోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గేమ్ చేంజర్గా మనకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. తర్వాత తనకు టీడీపీ తక్కువ సీట్లు కేటాయించినప్పుడు కూడా ఆయన ఎక్కడ తొనకలేదు, త్యాగాలు కూడా చేశారు. కొన్ని సీట్లను వదులుకోవడానికి సిద్ధపడ్డారు. బీజేపీని కూటమిలోకి తీసుకురావడానికి ఆయన శాసనసభ సీట్లను వదులుకోవడానికి సిద్ధపడ్డారు. చివరికి 21 శాసనసభ సీట్లకు మాత్రమే ఆయన పోటీ చేయాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో చాలా విమర్శలు వచ్చినాయి. కాపు నాయకుల నుంచి కూడా విమర్శలు వచ్చినాయి. ఆర్రామ జోగయ్య కానీ, అటు ముద్రగడ పద్మనాభం కానీ పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ విమర్శల క్రమంలో పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, ఎన్ని సీట్లకు పోటీ చేస్తున్నాం అనేది ప్రధానం కాదు, స్ట్రైక్ రేట్ ఏంటి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఆ స్ట్రైక్ రేట్ని జనసేన సాధించినట్టు కనిపిస్తుంది. నిజానికి వైసీపీ కన్నా కూడా జనసేన ఎక్కువ సీట్లు సాధించే పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అనుసరించిన వ్యూహము, చేసిన త్యాగాలు అని చెప్పుకోవాలి. అందులో రేపు ప్రభుత్వంలో కూడా పవన్ కళ్యాణ్ ప్రధానమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడిని ప్రజలకు మేలు జరిగే దిశగా తను నడిపిస్తానని ఆయన చెప్పారు. అలా నడిపించడానికి కావాల్సిన అవకాశము పవన్ కళ్యాణ్కి వచ్చింది. మొత్తంగా ఈ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో వైఎస్ జగన్ను తీవ్రంగా తప్పుకొడుతూ, తీవ్రంగా విమర్శిస్తూ వెళ్ళిన పవన్ కళ్యాణ్ తన లక్ష్యాన్ని సాధించడం ఖాయమని చెప్పారు. జగన్ను పాతాళానికి తొక్కేస్తానని చెప్పారు. ఆ రకంగానే ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మనకు ఒక గేమ్ చేంజర్గా కనిపిస్తున్నారు. రాజకీయాల్లోనూ అటు ప్రభుత్వంలోనూ పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ప్రధానమైన పాత్ర పోషించే దశకు చేరుకున్నారు.